Hi hello viewers, welcome to NTV. This is Tarak. This video is brought to you by Colors. Colors లో చేయండి ఫిట్గా హెల్తీగా ఉండండి. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అంటే ఇంతకుముందు సీజన్స్ 2 ఎంత పెద్ద హిట్ అయినాయి, అంత బ్లాస్ట్ హిట్ అయినాయి మనం చూసాము. సో అదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు అంతకన్నా పెద్దగా ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అనేది స్టార్ట్ అయింది. సో దానికి వన్ ఆఫ్ ద హోస్ట్గా శ్రీరామచంద్ర గారు, అంటే మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చారనమాట. సో ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ షో గురించి మరి ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో శ్రీరామచంద్ర గారు. హాయ్ తారక్, వాట్సాప్. బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి మీకు. ఎందుకంటే సీజన్ 2 మీరు ఒకరు మిస్ అయ్యారు, కానీ మేము మాత్రం మిస్ ఫాలో అవుతూనే ఉన్నాము. నేనే కాదు, తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఫాలో అవుతూ ఉన్నారు. ఇండియన్ ఐడల్ ఉన్న పవర్ కదా అది. మరి మీరు కూడా అంటే ఒక ఇండియన్ ఐడల్ విన్నర్ అయ్యండి మీరు ఈ షోకి హోస్ట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ అనేది బాగుందండి. ఫీలింగ్ అంటే ఇట్స్ ఫర్ అ చేంజ్. షోలో కాంపిటీషన్లో కాకుండా జస్ట్ మనం మనలాగా ఉండి ఇంకొకరిని ప్రమోట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అంటే జడ్జింగ్ మళ్ళీ ఈజ్ అ వెరీ నర్వస్ జాబ్. ఎవరు బాగా పాడారు, కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తున్నావా లేదా, సింక్లో ఉన్నావా లేదా ఆడియన్స్కి, అదో టెన్షన్ ఉంటుంది. యాజ్ అ కంటెస్టెంట్ మీరు పాడాలి, పర్ఫామ్ చేయాలి, నేను నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వకూడదు అన్న టెన్షన్లో ఉంటారు. ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలో ఓటింగ్ అడగకుండా, నా కోసం ఓటింగ్ అడగకుండా, ఏ నర్వస్నెస్ లేకుండా, టెన్షన్ లేకుండా, ప్రశాంతంగా మ్యూజిక్ వినుకుంటూ అలా వైబ్ అవుతూ, మా జడ్జెస్ మా తమన్ గారితో అలా వైబ్ అవుతూ చిల్ అవుతూ, మా కొత్త టాలెంట్ని చూస్తూ ఇట్స్ అ గుడ్ జర్నీ. అంటే ఆల్సో బికాజ్ ఐ ఫీల్ స్పెషల్, ఎందుకంటే ఐ ఫీల్ ఇమోషనల్. ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ అయింది ఇండియన్ ఐడల్ తోటి, హిందీ ఇండియన్ ఐడల్ తోటి. సో అది ఒక ఇట్స్ లైక్ హోమ్ కమింగ్ నాకు. అంటే వదల బొమ్మాలి అన్నట్టు మీకు ఒక ఫేమ్ తెచ్చింది అదే, ఇప్పుడు మళ్ళీ జర్నీ కూడా దాంతోనే ఇండియన్ ఐడల్ అనేది ఒక పార్ట్ అయిపోయినట్టుంది కదా. అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఒక దగ్గర మీకు పరిచయం ఆర్ మీకు ఒక ఐడెంటిటీ వచ్చింది అని తెలిస్తే అది మీ సర్నేమ్ అయిపోద్ది. అలా దిల్ రాజు గారికి దిల్ మూవీ హిట్ అయింది కాబట్టి అలా పెట్టేసుకున్నారు. అలా మన సినిమాలో ఆనవాయితీ, మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఆనవాయితీ. యూనో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సో అలాగా నాకు ఒక ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర అన్నట్టు, బికాజ్ నా ఐడెంటిటీ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్స్ అ గుడ్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ కి నాకు అంత పెద్ద ప్లాట్ఫామ్లో మంచి పేరు రావడం, ఆ ప్లాట్ఫామ్ నాకు అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఐఎమ్ వెరీ లక్కీ. కంటిన్యూ అవ్వడం మీతో పాటు తెలుగులో వచ్చినా కూడా, ఎందుకంటే మీరు ఇండియన్ ఐడల్లో చాలా మంది మేము ఫాలో అయ్యాం, కానీ బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా తెలుగు వాళ్ళకి ఇంకా క్లోజ్ కనెక్షన్ కదా యాక్చువల్లీ. ఇదివరకు ఏంటంటే దట్టు అది టీవీలో ఆ టైంకి కూర్చొని చూస్తేనే. ఇప్పుడు ఏంటంటే ఏ టైంలో మేము ఓపెన్ చేసుకున్నా కూడా మీతోనే స్టార్ట్ అవుతుంది. అవును, ఇప్పుడు ఇదివరకు టీవీ కంట్రోల్లో మనం ఉండేవాళ్ళం, ఇప్పుడు మన కంట్రోల్లో టీవీ ఉందన్నమాట. అంటే ఇప్పుడు కాదు తర్వాత చూస్తాను కానీ రికార్డ్ చేసుకోవచ్చు, లేకపోతే కూర్చుని మన ఓటీటీలో ఈ విషయంలో ఆహాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్క్రోల్ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. ఆ కన్వీనియన్స్ ఉంది. సో యా, దట్స్ వన్ గుడ్ థింగ్. అదే ఇక్కడ ఇందాక మీరు తమన్ గారు అన్నారు, యాక్చువల్గా బేసిక్ ఏంటంటే సినిమాలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది బాగుంటది, రియాలిటీ షోస్ లో కూడా కొంతమంది కెమిస్ట్రీ బాగుంటది. తెలుగు మాత్రం మీది తమన్ గారికి కెమిస్ట్రీ చాలా బాగుంది. కెమిస్ట్రీ అంటే మళ్ళీ తేడా అయిపోద్ది. తేడా ఏం లేదు సార్. కెమిస్ట్రీ అంటే ఇట్స్ నాట్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన అన్నారు కదా, పులిహోర గురించి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మీ మీద వేసిన జోక్స్, అసలు ఇండియన్ ఐడల్ నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే ఒక చిన్న కుక్ అక్కడే దొరికింది అందరికి. ఏదో బాగుంది, తమన్ గారు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారని చెప్పేసి. సీజన్ 1లో కూడా నాకు తమన్ గారికి ఆ కెమిస్ట్రీ ఉండింది. అండ్ అది కెమిస్ట్రీయో ఫిజిక్సో బయాలజీయో నాకు తెలియదు కానీ, బట్ అదొక నైస్ వైబ్. ఇట్స్ గుడ్ ఈక్వేషన్. ఉండేవారు కాబట్టి అదొక కైండ్ ఆఫ్ అది నేను మిస్ అయిపోతున్నాను ఇప్పుడు. ఆ టచ్ లేదని మిస్ అయిపోతున్నాను. ఇప్పుడు ఓన్లీ తమన్ గారితో కెమిస్ట్రీ వర్కౌట్ చేయాల్సి వస్తుంది నాకు. తమన్ గారితో టచ్ దాన్ని ఎంజాయ్ చేయలేమా? సో మరి ఆయన అంటే ఆన్ స్క్రీన్ అయినా జస్ట్ ఆఫ్ స్క్రీన్ కూడా వేస్తూనే ఉంటారు మీ మీద. అంటే దట్ ఈస్ హిమ్. అంటే బేసికలీ I am myself, Taman Garu is himself. That is how Taman Garu is. Very fun loving and super jovial గా ఉంటారు. అండ్ హీస్ వర్డ్ ప్లే చాలా బాగుంటుంది ఆయనది. అంటే ఆయన ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బాటిల్ ఇలా ఉంది, ఆ బాటిల్ వెనకాల వాజ్ ఉంది, ఆ వాజ్లో చెట్టు ఉంది అని మనం ఒక యాంగిల్లో చూస్తాం. ఆయనకు వేరే కనిపిస్తుంది. ఆయన మట్టిలో పురుగులు, ఆ పురుగులకు ఉన్న బ్రెయిన్లో ఏం నడుస్తుంది. సో ఆయన విజన్ వేరే ఉంటుంది అనమాట.
సో దట్స్ వాట్, అది కొంచెం ఫన్గా ఉంటుంది. ఆయన ద వే హీ లుక్స్ ఎట్ అ పర్టికులర్ సిచ్యువేషన్, అది దట్ బ్రింగ్స్ ద ఫన్ అవుట్. అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ ఇండియన్ ఐడల్ ఫార్మాట్ తీసుకుని ఇక్కడ వీళ్ళు ఎంత పెద్ద రేంజ్లో చేస్తున్నారు అనే ప్లాట్ఫామ్కి. సో దిస్ ఈస్ ద థర్డ్ సీజన్. సో మీకు ఫస్ట్ సీజన్కి మీరు ఉన్నారు, ఇప్పుడు థర్డ్ సీజన్కి ఉన్నారు కదా. సో మీకు డిఫరెన్స్ ఏంటి మ్యాక్సిమం, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ ఈస్ ఫైండ్? 2000లో మన థింకింగ్ ఒకలాగా ఉండింది, 2010లో ఒకలా ఉంది, 2020లో ఒకలాగా ఉంది, 24లో ఒకలా ఉంది. అలాగే కంటెస్టెంట్స్ అండ్ ఎవరైతే మ్యూజిక్ నేర్చుకుంటున్నారో అది ఇవాల్వ్ అవుతూ వచ్చి ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారంటే కంప్లీట్ మ్యూజిషియన్స్ వస్తున్నారు. అంటే పీపుల్ హూ అండర్స్టాండ్ మ్యూజిక్. అంటే ఇదివరకు కొంతమంది మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు వచ్చేవాళ్ళు, అస్సలు మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళే, అందులో మళ్ళా టఫ్ కాంపిటీషన్, అందులో మళ్ళా డిగ్రీలు దాటిపోయి ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుని ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తూ పాడడం, అది దట్ ఈస్ ఇవాల్వింగ్ అనమాట. సో ఆడియన్స్ ఇవాల్వ్ అవుతున్నారు, వినేవాళ్ళు ఇవాల్వ్ అవుతున్నారు, పాడేవాళ్ళు అండ్ మ్యూజిషియన్స్ కూడా ఇవాల్వ్ అవుతున్నారు. దట్స్ వన్ అమేజింగ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఇండియన్ ఐడల్ ఉండే టైంలో మ్యూజిక్ నేర్చుకుని వచ్చి పాడడమే వాజ్ అ బిగ్ థింగ్. మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, ఓ వెరీ గుడ్ అనేవాళ్ళు. మ్యూజిక్ నేర్చుకోవడం, ఆ మ్యూజిక్లో బాగా నలిగి ఇన్స్ట్రుమెంట్ వాయించుకుంటూ పాడి, ఒక్క సింగింగ్ మీదే కాకుండా ఈ మ్యూజిక్ ప్రొడక్షన్లో ఉన్న అన్ని కోణాలని వాళ్ళు సాన పెట్టుకుని అండర్స్టాండింగ్ తోటి రావడం అనేది ఈ సీజన్లో ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. నాకు ఎలాంటి షూట్ అనగానే వావ్, ఇవాళ ఏం వింటాను, ఇవాళ ఏం వాయిస్తారు, ఇవాళ ఏం ప్లే చేస్తున్నారు, ఇవాళ ఏం పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఒక సాంగ్ని ఒకలాగే కాకుండా దాన్ని మార్చి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో పాడడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. బికాజ్ మ్యూజిక్ అంటేనే ఇట్స్ వాస్ట్ ఓషన్ కదా. సో ఉన్నది పాడి ఇప్పటిదాకా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఉన్నదాన్ని ఇంకెంత డిఫరెంట్గా ప్రజెంట్ చేయగలం, అందులో వాళ్ళ మ్యూజిషియన్ ఆర్ మ్యూజికాలిటీ తెలుస్తుంది. సో దట్స్ వన్ గుడ్ థింగ్. ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రియేటివ్ అండ్ ఒక్క సింగింగే కాకుండా ఒక మ్యూజిక్ కంపోజర్కి కావాల్సిన క్వాలిటీ ఉన్న వాళ్ళందరూ. అయితే మీరు ఇండియన్ ఐడల్తోనే మీ జర్నీ స్టార్ట్ అయినా ఫేమ్ వచ్చినాయి, కానీ దాని తర్వాత ఏంటంటే మీరు మూవీస్లో కూడా రావడం అనేది జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి మనం ట్రాన్స్ఫర్ అవడం, మన దగ్గర ఉన్న స్కిల్స్ సెట్ అనేది పెంచుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు తర్వాత మీరు మళ్ళీ ఆ మూవీస్ జోనర్ ఎందుకు టచ్ లేదు? 1 or 2 మూవీస్ తర్వాత మళ్ళీ చేయలేదంటే ఐ థింక్ నాకు అవకాశాలు వచ్చినప్పుడు చేశానండి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆహాకు ఒక వెబ్ సిరీస్ చేశాము, పాపం పసివాడు. సో చేశాము. నాకేంటంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేరు. ఏమున్నా సొంత టాలెంట్ తోటి వచ్చిన ఆపర్చునిటీని కరెక్ట్గా గ్రాప్ చేసుకుని దానికి జస్టిఫై చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సో ఇఫ్ వెన్ ఎవర్ ఐ గాట్ అ గుడ్ ఆపర్చునిటీ, ఐ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ దానికి నేను జస్టిఫై చేయడానికి ట్రై చేశాను. సో అలాగే మంచి ఆపర్చునిటీస్ వస్తే చేస్తాను, అలా అని కాదు. స్టోరీస్ విన్నాను అలా అని కొంతమంది వస్తారు, సార్ మా దగ్గర మంచి స్టోరీ ఉంది, మీకు ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారా పెట్టేవాళ్ళు అంటే నాకు తెలియదు, ఎవరు నా మీద ఎవరు డబుల్ బెడ్ సినిమాలు తీస్తారో నాకు తెలియదు. సో నేనేమంటానంటే ప్లీజ్ మీరు అందరూ సెట్ చేసుకోండి, నాకు తెలీదు అని చెప్తుంటాను. అలాగే నేను డబ్బులు పెట్టి చేయలేను, నాకంత స్తోమత లేదు. సో నా దగ్గర వచ్చినవన్నీ ఒక పర్ఫెక్ట్గా రా మెటీరియల్స్ అన్నీ రెడీగా ఉండి ఇది చేస్తే రిలీజ్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు ఆహా వాళ్ళు అడిగారు లాస్ట్ టైం నన్ను, లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు వెబ్ సిరీస్ ఉంది చేస్తారా అంటే విన్నాము, చేసాము. డైరెక్టర్ వాజ్ దేర్, ప్రొడ్యూసర్ వాజ్ దేర్, దానిలో డైరెక్టర్ గారితో ప్లాట్ఫామ్ ఉండింది, అందరూ ఉండారు. వీ బిల్ట్ అ స్క్రిప్ట్. అందులో నేను నా వంతు ఇన్పుట్స్ నేను ఇచ్చి ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకుని చేయడం అంతా డైరెక్టర్ గారితో కూర్చొని చేయడం జరిగింది, లలిత్ గారితో. సో దిస్ is my investment that I can put in. Yes. Alani, wherever there's an opportunity, I've asked people that, if you feel it's good, please tell me, let me know. But yeah, manchi opportunity vaste definitely ga chestanu. నాకు యాక్చువల్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ జరిగేటప్పుడు త్రివిక్రమ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఒక రోల్ ఉంది అందులో, మంచి సపోర్టింగ్ రోల్ ఉంది అని. బట్ అప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఐ వాజ్ అండర్ అ కాంట్రాక్ట్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ అనమాట. అండ్ ఒక 20 days 30 days డిసెంబర్ మాకు సీజన్ స్టార్ట్ అయిపోయేటప్పటికి ఫుల్ నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ ఆర్ పీక్ సీజన్స్ ఫర్ వర్క్. అండ్ నాది ఫస్ట్ జనరేషన్ కదా, నా ఇంట్లో మ్యూజిషియన్స్ లేరు ఎవరు.
సో నేను వెళ్ళి పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే నాకు రావు. సో ఐ వాజ్ కమిట్మెంట్స్ ఉండేవి, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేటప్పటికి అది అవ్వలేదు. సో ఇప్పటికీ బాధపడుతుంటాను అనమాట. అంత పెద్ద సినిమా, త్రివిక్రమ్ గారు డైరెక్టర్, ఒక మంచి ఆ రోల్ పడుంటే బాగుండేదేమో. పీపుల్ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్. ఇప్పుడు మనల్ని ఆ జోన్లో చూస్తే కానీ అర్థం కాదు కొన్నిసార్లు. వన్స్ ప్రూవ్ చేసేస్తే ఇంకా ఓకే హి ఇస్ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్, హి ఇస్ సూటబుల్ ఫర్ యా దిస్ అబ్సల్యూట్లీ. క్యారెక్టర్. సో ఇంటర్వ్యూ చూస్తున్న ఎవరైనా కూడా నేను ఏదైనా మంచి రోల్కి సూట్ అవుతానంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. అండ్ ఇప్పుడు కొంచెం నా కంట్రోల్లో ఉన్నాయి, అప్పుడు నా కంట్రోల్లో లేవు. సో ఇప్పుడు ఐ కెన్ సే నో టు ఎనీథింగ్ అండ్ కమ్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కూడా. ఎందుకంటే ఇప్పుడు సినిమాస్ చూసుకున్నా కూడా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది రోలింగ్ ఇట్ గ్లోబల్లీ బేసిక్గా. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ ఉండేది, ఇప్పుడు తెలుగు సినిమాలు అని చెప్పేసి రావడం, తెలుగు సినిమానా బాలీవుడ్ హిందీ సినిమానా అని అడుగుతున్నారు ఓవర్సీస్ పీపుల్ కూడా. అంత క్లారిటీ ఉంది వాళ్ళకి తెలుగు సినిమా బాగుంటుంది అని చెప్పేసి. సో ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న రోల్ చేసినా కూడా మీరు అన్నట్టు అల్టిమేట్లీ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్ అండ్ ఐ వాంట్ టు బీ, అంటే నేను డైరెక్ట్ గా నన్ను హీరోని పెట్టి తీసేయండి అని చెప్పేంత ఇది కాదు. దేర్ ఇస్ అ జర్నీ టు ఇట్. అండ్ ఇఫ్ ఐ రియలీ డిజర్వ్ టు బీ దేర్, ఏదో సమ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇట్ విల్ బీ గుడ్. సో ఇక్కడ స్టార్ట్ అయినా ఇఫ్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్, నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, ప్లీజ్ పిలవండి, నేను చేస్తా. ఇప్పుడు చెప్తున్నారు మీరు అంటే జనరల్గా అంటే మీరు స్క్రీన్ ప్రెజెన్స్ మీరు చూసుకున్నారు, ఆల్రెడీ మూవీస్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు కాబట్టి. బట్ మీకున్న ఆ చిన్న చిన్న కనెక్షన్స్ ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో చెప్పలేదు నేను, అంటే ఐఎమ్ ఓపెన్ టు యాక్టింగ్ అనేది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఐఎమ్ నాకు నేను ఒక క్రాస్ బ్రీడ్ లాంటి వాడిని అండి. అంటే ఇప్పుడు యూజువలీ సింగర్స్ అనేది ఓన్లీ స్టూడియోకి పరిమితం, షోస్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. నా పరిస్థితి ఏంటంటే నేను కొంచెం ఈ యాంకరింగ్, టీవీ, పోనీ బిగ్ బాస్, సింగింగ్, యాక్టింగ్, ఈ బ్రీడ్ చాలా తక్కువ చూసాం మన తెలుగు వాళ్ళు ఎస్పెషలీ. పంజాబ్లో ఏంటంటే సింగర్సే యాక్టర్స్, యాక్టర్సే సింగర్. అక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఇక్కడ ఏంటంటే అరే తిను సింగరు, అరే తిను యాక్టర్, ఆ స్టీరియో టైప్ అనేది ఒకటి ఉంది. సో ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ వీడు ఇది చేయగలడు, ఇది చేయగలడు. ఇప్పుడు నేను డాన్స్ షో కూడా చేశాను, ఝలక్ దిక్లాజా. నేను డాన్స్ షో చేసేదాకా ఎవరికి తెలియదు నేను డాన్స్, నాకు తెలుసు, కానీ అది మనుషులకు చూపించేదాకా వాళ్ళు బిలీవ్ చేయరు. సో ఆ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా ఐ ఫీల్ దే విల్ లైక్ మై వర్క్ అండ్ ఒక యాక్టర్గా కూడా గుర్తిస్తారు అని ఉంది. బట్ ఆపర్చునిటీ షుడ్ కమ్, అ గుడ్ ఆపర్చునిటీ షుడ్ కమ్. నేను దాన్ని యూజ్ చేసుకోవాలి అండ్ ఐ షుడ్ బీ దేర్ ఆల్సో, రైట్? సో అలాంటి మంచి ఆపర్చునిటీస్ కోసం ఐఎమ్ వెయిటింగ్. నాకు వస్తే నేను తప్పకుండా చేస్తాను. అవునండి. అంటే ఎప్పుడన్నా కూడా ఇండస్ట్రీలో ఏంటంటే మనకు ఒక రోజే ఉంటుంది, ఆ ఒక్క ఫ్రైడే మనకు వచ్చేస్తే ఇదంతా కూడా ఎవ్రీథింగ్ విల్ గో అన్న. అప్పటిదాకా మనకున్న టాలెంట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని చేయాలి. ఇప్పుడు యాంకరింగ్ నేను చేస్తానని నాకు కూడా తెలియదు. సో సీజన్ 1 వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అది చేయగలను నేను అనిపించిన తర్వాత నేను సూపర్ ఉమెన్ అనే షో చేశాను, యాంకరింగ్. దాంతో ఒకటి రెండు అడిగారు బయట, బట్ అది కుదరలేదు. అది నాకు ఐడల్, అదొక పర్సనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అది అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో మీరు చూసారా నా యాంకరింగ్ బాగానే ఉందా? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందనే కదా ఇందాక నేను ఫస్ట్ మీరు చెప్పేది అదే. మిగతా అంటే కొన్ని ఇప్పుడు ఒక షో 1 hour షో చేసాం అనుకోండి, దీంట్లో కొన్ని చూడాలనుకుంటాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే శ్రీరామచంద్ర చెప్పి ఇంట్రోస్ బాగుంటాయని చెప్పేసి ఆల్రెడీ. తర్వాత తమన్ గారికి మీకు ఉండే ఇంట్రాక్షన్ అది మాత్రం స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ద షో అనమాట. సో దట్స్ ఇట్. మంచి ఆపర్చునిటీ వస్తే రావాలని కోరుకుంటున్నాను. నాకు పిచ్చిష్టం సినిమాలు, ఎంత పిచ్చిష్టం అంటే నాకు సింగింగ్, సినిమాలు ఇవి తప్పితే నాకు ప్రపంచం తెలియదు. చిన్నప్పటి నుంచి అవి చూసుకుంటూ పెరిగాం. కాకపోతే స్టడీస్ చేసుకోవాలి, అకాడమిక్స్ ఉండాలి అని చెప్పి చదువుకోవడమే, కానీ లోపల ఉన్న పిచ్చి అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందులో ఏంటంటే సినిమాలు కొన్ని చేసొచ్చి అది టేక్ ఆఫ్ అవ్వలేదు అని ఒక బాధ కూడా ఉంటుంది కదా. అదొక్కటి మిగిలిపోయింది లైఫ్లో. అదొక్కటి మంచి రోల్ ఎక్కడైనా ఎవరైనా చూసి అరే చేశాడు అనిపిస్తుంది, అదో సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి అది కూడా ఉంది. అదొక్కటి మైండ్లో ఉందన్నమాట. ఇంకా చేయాలి. మీరు ఝలక్ దిక్లాజా మీరు అనుకోలేదు, బట్ ఇట్ హ్యాస్ ఇన్ యువర్ బాస్కెట్. బిగ్ బాస్ కూడా మీరు అనుకున్నారో లేదో తెలియదు, బట్ అది అనుకోలేదు. బట్ అది కూడా టాప్ 5 వరకు వెళ్ళారు మీరు. టాప్ 3 వరకు వెళ్ళారు యాక్చువల్గా. సో మరి ఇవన్నీ బిగ్ బాస్కి నేను వెళ్ళిన ఏకైక రీజన్ మన తెలుగు వాళ్ళతో దగ్గర అవుదామన్న రీజన్ తోటే వెళ్ళా. ఎందుకంటే నాకు చెప్పినట్టు మనకి ఎక్కడైతే ఐడెంటిటీ వస్తుందో మనం అక్కడే ఏదో మెల్లిమెల్లిగా దారి వెతుక్కుంటూ వెళ్తుంటాం. సో నాకు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒక హిందీ ప్లాట్ఫామ్ మీద ఐడెంటిటీ వచ్చింది. సో నాకు అక్కడ ఆపర్చునిటీస్ రావడంతో నాకు అది అర్థమవుతూ డీకోడ్ చేసుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు కూడా తెలుగు
అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం చిరంజీవి గారిని చూస్తాం, ఒక రిలేషన్ బిల్డ్ అయిపోతుంది చూసి తెలుగు అనే నియరెస్ట్ కనెక్షన్ అంటే అంత పిచ్చితోటి ఒకరిని ఇష్టపడ్డప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉంటే మనకు ఎలా ఉండాలో తెలియదు. ఒక దేవుడు తెలుస్తారు మనకి ఇలా అయితే ఆ రిలేషన్ తోటి మనం పెరుగుతూ ఉంటాం. కానీ రేపటి రోజున మీరు వర్క్ చేయాలి ఆయనతో అంటే మనం పిచ్చికిపోద్ది, అసలు మనం ఫ్రీజ్ అయిపోతాం అలా. సో నాకు తెలుగు ఇండస్ట్రీ అలా అనమాట. నాకు ఎలా అంటే చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ సినిమాలు చూస్తూ పెరుగుతూ వాళ్ళకి పాటలు పాడాలన్నా వాళ్ళ చుట్టుపక్కల ఏమైనా ఉండాలన్నా నాకు ఒక లేనిపోని ఇది దడ అనిపిస్తుంది. అలా మన హిందీ సైడ్ అలా అనిపించింది నాకు ఎందుకో. ఎందుకంటే వాళ్ళు ఎవరు తెలియదు మనకి. వర్క్ చేయడం ఈజీ అక్కడ, ఇక్కడ వర్క్ చేయడం అంటే అమ్మో ఎలా వర్క్ చేయాలో అలా ఆ నర్వస్నెస్ ఇప్పటికీ ఉంది నాకు. సో నాకు ఇట్స్ వెరీ బిగ్ థింగ్. నాకు తెలుగు ఇండస్ట్రీ ఇస్ బిగ్గర్ దెన్ హాలీవుడ్ అనమాట. సో ఇక్కడ ఇంకా డీకోడ్ ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ఓన్లీ టీవీలో చూసి ఆ బాగుంది ఒక ఫ్యాన్ లా చూడడమే, కానీ అక్కడ వర్క్ చేస్తూ పెరగాలి అంటే ఎలా అది ఇంకా డీకోడ్ చేయాలి నేను బేసిక్గా. సో మంచి ఆపర్చునిటీస్ వస్తే ఆ కంఫర్ట్ నాకు ఇక్కడ కూడా వస్తుంది, ఆ నర్వస్నెస్ పోద్ది. నాకు పోవాలని ఉంది, ఎందుకంటే హోమ్ టౌన్లో ఉన్నంత కంఫర్ట్ మీకు ఎక్కడా ఉండదు. ఇప్పటికి కూడా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నా అనే బాధ ఉంటుంది, కానీ ఇక్కడే ఆపర్చునిటీస్ వచ్చి ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో, హ్యాపీగా ఉంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. బట్ సమ్ డే ఐ స్టార్ట్ డూయింగ్ దట్. అదే మీరు అన్నారు తెలుగు వాళ్ళతో దగ్గర అవ్వాలని అని షోకి వెళ్ళానని. బట్ షోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర అయినట్టున్నారు. ఎవరికి? తెలుగు వాళ్ళకే దగ్గర అయ్యాను. ఓకే, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, దగ్గరైన వాళ్ళు కూడా అందరూ మన తెలుగు వాళ్ళే చూస్తారు కదా. తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళే చూస్తారు. మర్చిపోలేదు సార్, మేము మర్చిపోలేదు, మాకు గుర్తుంది. 12 గంటల మసాజులు మేము అన్ని గుర్తు పెట్టుకున్నాం. ఇంకా ఇది ఒక టాస్క్ చేసిన తర్వాత ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. రిలాక్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్సే కదా మసాజ్ చేస్తారు. మిగతా వాళ్ళు అంటే నామినేట్ చేసే వాళ్ళు ఎక్కువ, కానీ మసాజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు బిగ్ బాస్. ఫ్రెండ్స్ అనిపించింది మాకు. లేదా ఉంటుందండి, అంటే చాలామంది మంచి క్లోజ్గా ఫ్రెండ్స్ అయ్యారు. దాని తర్వాత లోపల ఉన్న ఈక్వేషన్స్ కంటే బయట ఉన్న ఈక్వేషన్స్ ఇప్పుడు అంటే లోపల ఈ దగ్గర చిన్నవన్నీ పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత అరే వాళ్ళే మనకు కావాల్సిన వాళ్ళలాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంత చిన్న వాటి కోసం మనం అక్కడ గొడవ పడింది ఈ కైండ్ ఆఫ్ అంతే కదా. బయటకు వచ్చి చూస్తే ఏంట్రా బాబు అంత చిన్న వాటి గురించి ఏంట్రా బాబు అని రియలైజేషన్స్ స్టార్ట్ అవుతాయి. టీ పొడి, కాఫీ పొడి వీటి గురించి గొడవ పడ్డాము అని అనిపిస్తుంది. ఇట్స్ అ గుడ్ జర్నీ అండి, ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు దాని తర్వాత కూడా. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అని ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు. దాంట్లో శ్రీరామచంద్ర కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మంది అనుకుంటున్నారు. సో మరి ఎప్పుడు పప్పన్నం పెట్టే రోజులు ఏమైనా ఉన్నాయా? పప్పన్నం కదా బిర్యానీ పెట్టండి, ఏదైనా ప్రాబ్లం లేదు. చూద్దాం. ఒకటి తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయాలి, ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వాలి. అవి రెండు కొంచెం ఒక తీరని లోటులు నా లైఫ్లో. కానీ ఒకటి మన చేతిలో లేదు, కానీ ఒకటి మన చేతిలోనే ఉందండి. రెండోది మన చేతిలోనే ఉంది. ఏది? రెండోది కూడా మన చేతిలో లేదండి బాబు. మన చేతిలోకి తీసుకున్నా మన చేతిలో లేసి వెళ్ళిపోతారు తర్వాత, ఒకవేళ సెట్ అవ్వకపోతే, కరెక్ట్ మ్యాచ్ కాకపోతే. అంటే శ్రీరామచంద్ర ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మిమ్మల్ని వదిలిపోవాలంటే కష్టం. ఒకసారి వచ్చిన తర్వాత అవసరమైతే వెళ్ళిపోతుంటే ఒక పాట పాడితే వెనక్కి వచ్చేస్తారు. మీరు ఆ రేంజ్ లో పాడతారు. మరి ప్రతిసారి పాట పాడి పిలవలేం కదా. మీ వాయిస్ లో వైబ్ అలా ఉంటుంది అనమాట. అదే థ్యాంక్ యూ. కానీ రియలిస్టిక్లీ అంటే మనకి తెలిసింది. మీకు పెళ్ళైందా? ఓహో, మీకు అయిపోతే మీకు తెలిసే ఉంటుంది. అంటే మీరు ఎలా వెళ్ళిపోతుంటే మీరేం చేసి పిలుస్తా ఉంటారు? వెళ్ళిపోయేదాకా రాలేదు ఇంకా. అచ్చా, అంటే ఏమన్నా కొట్లాట వచ్చి ఏమన్నా? యూజువలీ ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారు. బేసిక్ ఏంటంటే అంటే జస్ట్ జనరల్ గా చాలా మంది ఫాలో అయ్యేది ఏంటంటే సైలెన్స్ ఈజ్ ద పీస్ అనమాట. ఆ టైంలో కొంచెం స్పేస్ ఇచ్చేస్తే సైలెన్స్ గా ఉంటే అయిపోతుంది. ఎవరో ఒకరు సైలెంట్ అవ్వాలి. ఇద్దరు వైలెంట్ గా ఉన్న ఇద్దరు పాటలు పాడినా ఉపయోగం ఉండదు అక్కడ. కరెక్టే కదా, వేరే వస్తాయి. అయితే యాక్చువల్గా మరి మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత మంచి పాట వింటే మాకు ఒక ఫీల్ అనేది ఇదవుతుంది. సో మీ ట్రేడ్ మార్క్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటిలో ఏదన్నా ఒక్క సాంగ్ వస్తాం. నేను రీసెంట్గా యాక్చువల్లీ చందు ఛాంపియన్ అనే సినిమాలో కూడా హిందీలో పాడాను. సో తెలుగులో లాస్ట్ అంటే టిల్లు స్క్వేర్లో లిల్లీ అని పాట పాడాను. సో లిల్లీ పాట పాడతాను. మీరు అన్నారు కదా కోపం వచ్చి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ కూడా అదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్కి ఈ పాట సెట్ అయిపోద్ది. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమా,
ఓ మై లిలీ ఓ మై లిలీ మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈసారి జరిగింది తెలియని లేదే ఆగే తల్లి ఏంది లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ ఏ అమ్మో ఓ అమ్మో దీనమ్మో బాగుందమ్మో ఓ అమ్మో దీనమ్మో బాగుందమ్మో. సూపర్. అందుకే యాక్చువల్గా మిగతా సాంగ్స్ అన్నిటిని మామూలుగా రిలీజ్ చేసి దీనికి మాత్రం ఒక ఈవెంట్ పెట్టి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఒక్కదానికి మాత్రం ఇలా మీ వాయిస్ లో మ్యాజిక్ కూడా దానికి యాడ్ అయ్యి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి అదొక మెమరబుల్ ఇది కింద మీకు. అయితే ఒక్క చిన్న క్వశ్చన్ అండి, యాక్చువల్గా తెలుగు సింగర్స్ అనేవాళ్ళు తెలుగులో చాలా మంది ఉన్నారు సింగర్స్, బట్ కానీ ఇప్పుడు కొన్ని పేర్లు తీసుకుని శ్రీరామ్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే సరిగా కొంతమంది విమర్శిస్తుంటారు కూడా వాళ్ళని, అంటే తెలుగు పదాలు కూడా సరిగా పలకడం రాకుండా కూడా వచ్చి ఇక్కడ పాడేస్తున్నారు, మన వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఒక చిన్న నడుస్తూ ఉంటారు ఎప్పుడు. మీకు ఎప్పుడైనా యాజ్ ఎ సింగర్ కింద మీ పర్స్పెక్టివ్ దాన్ని ఎలా చూస్తారు ఆ ఇష్యూని? ఇప్పుడు మన తెలుగు వాళ్ళని పాన్ ఇండియాలో యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ మన తెలుగు వాళ్ళు వేరే భాష వాళ్ళని ఎప్పటి నుంచో యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దట్స్ ఇన్ అ వే ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ లోకల్గా ఉన్న టాలెంట్కి ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్న ట్రెండ్ ఏంటంటే యూజువలీ బేసిక్గా మణిగారు టైం అప్పటి నుంచి ఇట్లా మన ఉదిత్ నారాయణ గారు వీళ్ళందరూ ఇక్కడ పాడడం ఆ ట్రెండ్ మణిగారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత అందరూ అలా 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 కుమార్ సాను గారు, ఉదిత్ నారాయణ గారు. బట్ దేర్ ఆర్ సమ్ సింగర్స్ అన్ని లాంగ్వేజెస్, ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారు ఉన్నారు, ఆవిడ అన్ని భాషల్లో బాగా పాడతారు. కేకే గారు ఉండారు, ఆయన అన్ని భాషల్లో బాగా పాడేవారు. దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దట్. మనం మన స్కిల్ సెట్స్ని ఆ రేంజ్ దాకా తీసుకెళ్తే మనకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయని నా ఉద్దేశం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, తెలుగులో ఇప్పుడు చాలా చాలా మంచి మంచి సాంగ్స్ లోకల్ వాళ్ళే పాడుతున్నారు. అనురాగ్ కుల్కర్ని ఈజ్ అ లోకల్ ఐట్. మా ఇండియన్ ఐడల్ ఇంకొక విన్నర్ రేవంత్ ఉన్నాడు, తను కూడా మంచి మంచి సాంగ్స్ పాడాడు. రమ్య బెహ్రా, గీత, వీళ్ళందరూ తెలుగు సింగర్స్. ఇప్పుడు దే స్టార్టెడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్. అండ్ మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటాను, వాళ్ళకి రాకూడదని మాత్రం కోరుకోను. ఎవరి టాలెంట్ వాళ్ళది. సో ఇఫ్ దెర్ ఇస్ అన్ అక్వైర్డ్ టేస్ట్, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వేరే సాంగ్ ఏదైనా వేరే వాయిస్ పాడించాలనిపిస్తే మనం ఆపలేము. ఇట్ ఈస్ హిస్ సాంగ్, ఆయన కంపోజ్ చేసి ఆయన రాసుకున్న ఆయన బేబీ, ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఆయనకు మనం గుర్తు రావాలంటే మన స్కిల్ సెట్ ఆ రేంజ్లో ఉండాలి. సో ఐ వుడ్ సే దట్ మన స్కిల్ సెట్స్ని ఆ రేంజ్ పెట్టుకుని చేసుకుంటూ ఉంటే వచ్చే ఆపర్చునిటీస్ అది నాకు ఇప్పుడు వస్తున్నాయిగా. నేను హిందీలో పాడాను, తమిళ్లో పాడాను, మరాఠీలో పాడాను, బెంగాలీలో పాడాను, కన్నడలో పాడాను. సో దే ఫీల్ మై వాయిస్ విల్ సూట్ దెమ్. సో ప్రీతం గారికి నేను రెగ్యులర్గా పాడుతూ ఉంటాను, బికాజ్ ఈ ఫీల్స్ నా సాంగ్స్, నా వాయిస్ ఆయనకి సెట్ అవుతుందని. సో అలాగే ఐ వుడ్ ఎక్స్పెక్ట్ నా వాయిస్ని గుర్తించి ఇక్కడ కూడా పిలవాలి నేను కూడా అనుకుంటాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎవ్రీబడి కూడా షుడ్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ వల్ల ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ సింగర్స్ రావడానికి కానీ. అబ్సల్యూట్లీ. కానీ సీజన్ 3 గురించి చెప్తున్నాను, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఇప్పటిదాకా తెలుగు ప్లాట్ఫామ్స్ మీద వచ్చిన సింగర్స్ ఒకెత్తైతే, ఈ సింగర్స్ అండ్ ఈ మ్యూజిషియన్స్, నేను సింగర్స్ అన్నాను వీళ్ళని, ఈ మ్యూజిషియన్స్కి ఉన్న స్కిల్ సెట్స్ కానీ, వీళ్ళు మీకు ప్రజెంట్ చేయబోయే సాంగ్స్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈవెన్ ఆన్ అ నేషనల్ ప్లాట్ఫామ్ ఇలాంటి టాలెంట్ ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఇన్స్ట్రుమెంట్ మీద అంత పట్టుతోటి 2-3 ఉన్నారు హూ ప్లే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హూ సింగ్. కేశవ్ రామ్ ఒక అతను మ్యాండలిన్ వాయిస్తారు, అద్భుతంగా పాడతాడు. ఆస్ట్రేలియన్ తను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి మ్యూజిక్ని సాన పెట్టుకుంటు, అంటే హీస్ ట్రైయింగ్ అవుట్ మ్యూజిక్. స్కంద అని ఒక అబ్బాయి ఉన్నాడు, 15 years old, 15 ఏళ్ళే, మా గురుగారి దగ్గర నేర్చుకుంటున్నాడు. హరిప్రియ మేడం, హైదరాబాద్ సిస్టర్స్ దగ్గర నేర్చుకుంటున్నాడు. హరిప్రియ మేడం దగ్గర వైలిన్ వాయించుకుంటూ పాడతాడు, అమేజింగ్లీ పాడుతున్నాడు. రజనీశ్రీ పూర్ణిమ అని ఒక అమ్మాయి, తను కీబోర్డ్ వాయించుకుంటూ పాడతాడు, తను కీబోర్డ్ వాయించుకుంటూ పాడతారు. సో ఈ టాలెంట్ ఈజ్ మోర్ దాన్ అ సింగర్, మ్యూజిషియన్స్ టాలెంట్. సో అందరూ కూడా యూ షుడ్ వాచ్ దెమ్, ఎందుకంటే మీకు ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ కనిపిస్తుంది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో. సో వాచ్ అవుట్ ఫర్ ఇట్.
ఎస్ డెఫినెట్లీ ఇప్పటికే ఆల్రెడీ మేము వాచ్ చేస్తున్నాము. ఇంకా ముందు ముందు ఎలాంటి ఎగ్జైటింగ్ ఉండబోతుంది అనేది మాకు అంత ఎగ్జైటింగ్ ఉందన్నమాట. అంటే వాళ్ళు పాడడం అది చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అదంతా. సో దానికి మీరు ఇచ్చే ప్యాకేజ్ ఇంకా అందరూ కలిసి ఇచ్చేదంతా మాత్రం ఒక ఫుల్ మీల్సే కనిపిస్తుంది. ఎవరైతే పాటలను ఇష్టపడతారో సంగీతాలను ఇష్టపడతారో వాళ్ళని చూసే వాళ్ళని ఇష్టపడతారు దానికి. సో సీజన్ 3 ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది, ఇంకా బిఫోర్ 2 సీజన్స్ కన్నా కూడా. సో ఇది ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి, ఇది ఇంకా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని. అలాగే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ముందు ఓన్లీ యాంకర్ కింద వీటి సింగర్ కింద కాకుండా మిమ్మల్ని యాక్టర్ కింద కూడా పాన్ ఇండియా సినిమాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శ్రీరామ్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే యు ఆర్ ద తెలుగు టాలెంట్, యు ఆర్ ద రియల్ తెలుగు టాలెంట్. సో విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎన్టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కీప్ వాచింగ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆన్ ఆహా. ప్రతి శనివారాలు రాత్రి 9 గంటల నుంచి మీరు ఆ ఎపిసోడ్ చూడొచ్చు. కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ ఇయర్ కూడా, ఈ సీజన్ కూడా. థ్యాంక్ యూ.